హ్యాపీ సండే. ఇవాళ సండేని మీరు బాగా ఎంజాయ్ చేశారైతే అనుకుంటున్నాను. నేనైతే ఈ సండే రోజున ఏమేమి పనులు చేసుకున్నానో పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా అన్నది మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. అలాగే మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బిల్ అన్న ఆప్షన్ని ఆన్లో పెట్టుకొని అప్పుడు నేను ఏ వీడియో అయినా ఇలా పెట్టుకొని అలా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేనైతే రోజు ఈవినింగ్ పూట్లో వాటరింగ్ చేస్తానండి. అలాంటిది నిన్న ఈవినింగ్ అయితే వాటరింగ్ చేయలేదు, అందుకే పొద్దున్నే వచ్చేసి పైన వాటరింగ్ చేసేసుకున్నాను. అలాగే నైట్ ఉతికిన బట్టలు కూడా నేనైతే ఆరేసేసుకుంటున్నాను. అలాగే డస్ట్బిన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు కిందకు వచ్చేసి అయితే పొయ్యి క్లీన్ చేసేసుకున్నా. అలాగే కొద్దిగా సింక్లో అంట్లు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మా వారికి నాకు టీ పెట్టేసుకుంటున్నాను. అల్లం టీ పొద్దున్నే తాగితే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. నాకైతే డైలీ అల్లం టీ అయితే ఉండాల్సిందే పొద్దున్నే. ఇప్పుడైతే టీ వడగట్టేసుకుని మా వారికి నాకు ఇచ్చేస్తాను. ఇదిగోండి మా పాప ఏడుస్తుందని అలా వెళ్ళేలోపు ఇలా పొంగిపోయింది. మళ్ళీ ఇదంతా కడుక్కుంటాం. డబల్ పని అనమాట. ఇవాళ ఏంటో అసలు ఏ పని అయితే చేసినా డబల్ అవుతుంది. ఈ గాడిద పాలు తాగటం వల్ల మంచి ఏంటండి? పిల్లలకి గాడిద పాలు తాగితే మంచిది. కప్పము గుక్క పిల్లలకు పడితే మంచిది. పెద్దోళ్ళకు తాగొచ్చున్నాడు వాత ముట్టి మీరు గ్యాస్ పనిచేస్తాయి. పిల్లలకైతే 3 పూటలు 600 ఉంటాయి, పెద్దోళ్ళకైతే 3 పూటలు 900 ఉంటాయి. పడితేనే ఒంటికి బలము తాకత్ ఉంటుంది. 3 పూటలు అన్నం తింటారు, ఆకలి వస్తుంది. గాడిద పాలు లైన్లకు మేము అమ్ముతాము. లీటర్ పాలు ఇప్పుడు 7,000 ఉన్నాయి. పాటలు పెట్టారు, గాడిదలు పాటలు పెట్టారు. 100 గాడిదలు లీటర్ పాటలు పార్సల్ అవుతాయి గాడిద. మరి నాకు పిండి ఈ గాడిద పాలు చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు తాగిచ్చేవాళ్ళని నాకు బాగా గుర్తు. మా చిన్నప్పుడు కూడా ఇలా లంబాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే పాలు పట్టించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఇళ్ళ దగ్గరికి అయితే వచ్చి అమ్ముతున్నారు. గాడిద పాలు రేటు విన్నారుగా ఎంత కాస్ట్ ఉందో. ఇంకా అంటే దీంట్లో చాలా మంచి పోషకాలు అయితే ఉంటాయి. నాకు చిన్నప్పుడు నిమ్మ ఉండేది. ఈ గాడిద పాలు అవి తాగాక నాకైతే తగ్గింది. మీలో ఎవరికైనా అందుబాటులో ఉంటే కనుక డెఫినెట్గా తాగండి, చాలా మంచిది. ఇదిగోండి మా పాపకు కూడా నేను మా పెద్దదానికి పట్టేశాను. ఆ తర్వాత మా చిన్ని పాపకు కూడా పట్టేసినాను. దీనివల్ల అయితే ఏం ఇబ్బంది ఉండదు. ట్రస్ట్ మీ దగ్గర ఎక్కడైనా దొరికితే కనుక పిల్లలకి పట్టండి, చాలా మంచిది. పిల్లలైతే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటారు. వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా పెరుగుతుంది. ఈ లోపుగా నాకు పాలు వచ్చేసినాయండి. ఇలా పాలు కాచేసుకుంటున్నాను. నేను రోజుకి లీటర్ పాలు అయితే తీసుకుంటాను. నాకు పొద్దున్న పూటలే పాలు వస్తే ఇంకా రాగానే ఏంటంటే ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకుని పాలు కాచేసుకుంటున్నాను. ఈ లోపుగా నేను టిఫిన్ కోసంలో చట్నీ చేసేసుకుంటున్నానండి, పల్లీ చట్నీ. అదే మీకు తెలుసు కదా, నేను పల్లీ పచ్చిమిరపకాయతోటి చట్నీ చేస్తాను. చెప్పానుగా ఇవాళ అస్సలు నాకు అంతా డబల్ పని అయింది. కొద్దిగా అది పొయ్యి కడిగినప్పుడు ఆ బాటిల్ మీద కొద్దిగా వాటర్ పడినట్టుంది. ఆ వాటర్ అంతా ఈ నూనెలో పడగానే పొయ్యి అంతా చిందిపోయింది. ఇంకా మళ్ళీ పొయ్యి అంతా తుడుచుకొని పల్లీలు చల్లారిపోయినాయి. పల్లీలను అయితే పొట్టు తీసేసుకుంటున్నాను. నేనైతే అటు ఊదుతుంటే అవి ఇవాళ ఇటు లాగా వచ్చినాయి, బయట పక్క గాలి వేస్తుంది. ఇప్పుడు ఈ పల్లీలు వేపుకున్న మిరపకాయ కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పెట్టేసుకున్నా. అలాగే మా పాప ఇవాళైతే గుడ్డట్టు అడిగింది, అందుకని కొద్దిగా ఉప్పు వేసుకుని ఇలా ఒక 2 గుడ్లను అయితే బ్రేక్ చేసి వేసేసుకున్నాను. చెప్పానుగా అన్నీ డబుల్ పని ఇవాళ. ప్రతి ఇది కూడా మా చిన్న పాప కూడా ఇవాళ బాగా ఏడిపించేసిందంటే అస్సలు పని చేసుకోనివ్వకుండా. ఇలా కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే నేను అట్టు కోసం అట్టు పిండి తీసుకుంటున్నానండి. ఇది మొన్న గ్రైండ్ చేసుకుని ఇదైతే వీడియో అయితే తీద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. ఇలా పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మా వారికి కూడా కొన్ని పాలు ఇస్తున్నాను. నేను తాగలేదు, వాళ్ళకే ఇచ్చాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు బాగానే తాగేసాను. మా చిన్నదైతే ఏడుస్తుంది. ఇప్పుడు తనకి నిద్ర ఇచ్చేసి ఇప్పుడు టిఫిన్లోకి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ ఫస్ట్ మా పాపకి దోశ వేసి ఇస్తాను. ఆకలని వాళ్ళు ఏంటో పొద్దున్నే ఆకలి అంటుంది. ఇంకా తనకైతే ఫస్ట్ దోశ వేసి అయితే ఇచ్చేస్తాను. ఇలాగ గుడ్డు మనం కలుపుకున్న గుడ్డు ఉంది కదండి, అది ఇలా అట్టు పైన వేసేసి దీనిపైన కారపొడి జల్లి అసలు సర్వ్ చేసుకుంటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కారపొడి వేసుకొని తింటే గుడ్డకి చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పుడైతే చాలా ఇష్టం ఇలా తినడం. అయితే మా వారైతే ఇంకా నాకు గుడ్డొద్దు ప్లెయిన్గా వేసేయమన్నారు. ఇంకా ఆయన కోసం అయితే ప్లెయిన్ దోశ వేసేసుకున్నాను. ఇప్పుడైతే మా వారికి టిఫిన్ ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత నేను వేసుకున్నాను.
ఈ విధంగా. ఇప్పుడైతే మా వారు కొంచెం కలర్ వేసుకుంటాను, కలర్ వేసి ఇవ్వమన్నారు అన్నమాట. మా వారికి అయితే కలర్ కలిపేసి ఇచ్చాను. ఈ లోపుగా నేనైతే వంట కోసం అనేసి ఇవాళ ములక్కాయ చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో అయితే డెఫినెట్గా నాకు అది కామెంట్ చేయండి. ఇది కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఈ లోపుగా మా పాపకి సిర్లాక్ కూడా కలిపి తినిపించేసి వచ్చేసాను. ఇప్పుడు ఇందులో అయితే అల్లం, వెల్లుల్లిపాయ, అలాగే ధనియాలు, స్టార్ ఫ్లేవర్, అలాగే లవంగి మొగ్గలు, కొబ్బరి, అలాగే చెక్క, కొద్దిగా సహజీరా, పుచ్చపప్పు, అలాగే జీలకర్ర వేసి మెత్తగా మనమైతే పేస్ట్ చేసేసుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ అయితే మనకైతే చాలా బాగుంటుంది అన్వి కర్రీస్కి అయితే. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ముగ్గురు పెట్టి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే మన ములక్కాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ మగ్గేలోపు మనం కొన్ని అంట్లు ఉన్నాయి, ఆ అంట్లు కూడా తోమేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూస్తే ములక్కాయ అయితే చక్కగా మగ్గింది. ఒకసారి కలిపేసుకుని ఇందులో అల్లం, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేగనిచ్చి ఇప్పుడు ఇందులో చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ వేసి ఒకసారి బాగా ఇలా కుదిపేసుకోవాలి. అటు నుంచి అటు, ఇటు నుంచి ఇటు ఇలా కలిపేసుకుని మనం మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ లోపుగా నేనైతే రైస్ కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఒక 5 నిమిషాల తర్వాత తీసి ఒకసారి ఇలా కలిపేసుకుని దీంట్లో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం. నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, అవి ఘాటు ఉన్నాయి కాబట్టి నేను కారం అయితే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. మీరైతే కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకొని, తక్కువ తింటే తక్కువ వేసుకొని. ఈ కర్రీ అయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా డిలీషియస్గా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా ఒక 2 గ్లాసుల వాటర్ వేసి మనం మూత పెట్టి ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలన్నమాట. ఇక చూసారుగా, ఇప్పుడు ఒక్కసారి కలిపేసి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. ఈ లోపుగా నాకు రైస్ కూడా ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ తీసి అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇందాక గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో అయితే చికెన్లో ఉంటాయి కదా లివర్, అవైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రం చేసుకున్న లివర్ కూడా వేసేసుకుని చక్కగా వేపుకోవాలి. ఈ విధంగా చక్కగా వేపేసుకోవాలి లివర్ని. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఇది వేగనివ్వాలి ఈ లివర్ని. ఒక్క 10 నిమిషాల తర్వాత చూస్తే లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఒక గిన్నెలోకి సపరేట్ చేసేసుకుందాం. ఇదిగోండి, లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యేదంతా మళ్ళీ క్లీన్ చేసేసుకుని మొత్తం గ్యాస్ కట్టది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. వంట అయ్యాక మళ్ళీ వంటిల్లు ఒక పెద్దాపురం సంత ఉన్నట్టు ఉంటుంది. ఇదంతా క్లీన్ చేసుకునేటప్పటికి ఉంటుంది. అసలు వంట చేయటం ఒక లెక్క, ఈ సదురుకుంటాం అసలు ఏంటో ఆడాలి. ఏదో మనం స్పెషల్ పర్మిషన్ తీసుకుని వచ్చి ఉంటాం. ఇలా 24 hours చేస్తానే ఉంటాం, పిల్లలతోనూ ఇంట్లో వాళ్ళతోనూ. అమ్మ బాబాయ్, ఇప్పుడు అంటే అంట్లు తోమేసుకున్న పైన ఆరేసిన బట్టలు కూడా తెచ్చేసి మడతలు పెట్టేసుకుని ఎక్కడే అక్కడ సదిరేసుకుంటున్నాను. అంతేనండి, ఎక్కడితో వీడియోని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ అన్న సింబల్ని ఆన్లో పెట్టుకొని మనం ఏ వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.